జిల్లాలోని ఓ నియోజకవర్గం జోదానికి స్థావరంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో అనుచరులు దందాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శాసనసభ్యుడి అండతోనే ఇదంతా జరుగుతోందా, లేక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొందరు వ్యవహారాలను నడుపుతున్నారా అనే అనుమానాలు లేకపోలేదు. ఆ నియోజకవర్గం పేకాట స్థావరాలపై హైదరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లోకల్ పోలీసులు ఏం చేస్తున్నారు? నిర్వాహకులతో కుమ్మక్కయ్యారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? వాజ్ ది స్టోరీ? నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు జానారెడ్డి తనయుడు ఈ శాసనసభ్యుడు. నియోజకవర్గం అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లిక్కర్ మాఫియా యథేచ్ఛగా సాగుతోందన్న ప్రచారం ఉంది. పేకాట శిబిరాలు నడుస్తున్నాయన్న ఫిర్యాదులు లేకపోలేదు. ల్యాండ్, శాండ్, గంజాయి, మట్టి వ్యాపారానికి అడ్డాగా మారిందన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. సాగర్లోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో పేకాట నిర్వహిస్తున్నారన్న కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇటీవల ఏపీ నుంచి కొందరిని రప్పించి సాగర్లో పేకాట నిర్వహించారని సమాచారం. ఆయా హోటల్స్ లో ఒక్కో టేబుల్ పై లక్షల రూపాయలు బెట్టింగ్ జరిగిందని వినిపిస్తోంది. తెలంగాణ, ఏపీ నేతలు ఉన్నారని సమాచారం. ఆ నోట ఈ నోట ఈ విషయం హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సాగర్ కు పంపింది. ఈ విషయం తెలుసుకున్న లోకల్ పోలీసులు జూదన్ నిర్వాహకులకు సమాచారం చేరవేయడంతో కొందరు సర్దుకుంటే మరికొందరిని అదుపులోకి తీసుకుని లోకల్ స్థానిక పోలీసులకు అప్పగించారని సమాచారం. దీనిని పరిశీలిస్తే నాగార్జునసాగర్ రాజకీయ నేతలతో స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని అర్థమవుతోంది. తిలాపాపం తలా పిడికడు అన్నట్టు ఎవరి వాటాలు వారికి అందుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ పోలీసులు ఇక్కడ జరుగుతున్న పేకాట దందాను వెలికి తీయటంతో జిల్లా ఎస్పీకి చిర్రెత్తుకొచ్చింది. తనకు తలవంపులు తెచ్చిందని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇదంతా బయటకు రాకుండా చేసేందుకు ఎమ్మెల్యే పేరు చెప్పి లోకల్ చోటా లీడర్లు విఫలయత్నం చేశారు. చివరికి పేకాట నిర్వాహకులకు పోలీసులు తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే పోలీసుల్లో ఒకరికి వేటు పడిందని సమాచారం. మొత్తంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అక్రమ వ్యవహారాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని ప్రజాసేవకు కాకుండా జేబులు నింపుకునేందుకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న దందాలలో స్థానిక పోలీసులు ఇబ్బంది పడుతున్నారని వినిపిస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కారానికి ఉపయోగించాల్సిన అధికారాన్ని కొందరు నేతలు దుర్వినియోగం చేస్తూ అక్రమ దందాలకు వాడుకోవటం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని సాగర్ ప్రజలు కోరుతున్నారు. మున్ముందైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.